విరుద్ధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నిర్మిస్తున్న 6 వరుసల లైన్ల వంతెన రోడ్డు కేవలం ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఇంటి ప్రయోజనం కోసమేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. శుక్రవారం ఆయన తన పార్టీ శ్రేణులతో కలిసి రాళ్లవాగు వద్ద జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. మంచల పట్టణం అభివృద్ధిని అడ్డుకోవడం కాకుండా అభివృద్ధిని తనకున్న కోపంతో దాన్ని క్యాన్సిల్ చేస్తూ అంత పెద్దగా అవసరం లేని దానికి డబ్బులు మరి డైవర్ట్ చేస్తున్న ఎమ్మెల్యే తీరును నేను వ్యతిరేకిస్తున్నా. మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఒక మంచిర్యాల టు అంతరం బ్రిడ్జ్, ఎంతో ప్రాధాన్యత గల బ్రిడ్జ్ను తనకున్న అక్కస్తోటి, తనకున్న కోపంతో, తనకున్న మంచిర్యాల మీద ఉన్న ద్వేషంతో మంచిర్యాలను ఆగం మంచాలుగా మరి చేస్తున్న ఎమ్మెల్యే పనితీరుని ప్రజలందరూ గమనించాలని కూడా నేను మంచిర్యాల జిల్లా ప్రజలకు, మిగతా జిల్లా ప్రజలకు కూడా నేను మనవి చేయడం జరుగుతుంది. ఆనాడు ప్రజల కోరిక మేరకు మంచిర్యాల టు అంతర్గాం బ్రిడ్జి, పెద్దపల్లి ఆ ప్రాంతం పోయే వాళ్లకు 18 కిలోమీటర్లు తగ్గుతుందని ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా సమక్షంలో 1-2 దఫాలు మాట్లాడి మంజూరు చేసి టెండర్ అయ్యి అగ్రిమెంట్ అయ్యి అక్కడ సైట్ ఆఫీసులో పెట్టుకొని పని మొదలుపెట్టిన తర్వాత 2003లో ఎన్నికలైన సందర్భంలో ఆ ఎన్నికల్లో మేము ఓడిపోవడం, ప్రభుత్వం పోవడం, ఆయనకు ఎమ్మెల్యే గారి అదృష్టం కలిసేసింది. ఏదో పాపం ఓటేస్తే సర్వనాశనం చేస్తున్న మంచిర్యాల నియోజకవర్గాన్ని. దానికి నిదర్శనం ఏదైతే ఇందాక చెప్పిన బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ 164 కోట్లు, 35 కోట్లతోటి నేను ఐబీ నుంచి శ్రీనివాస్ గార్డెన్ వరకు రోడ్ వైడనింగ్ అంటే 12 మీటర్లు అంటే 39 ఫీట్ల రోడ్డును అక్కడ ఆనాడు మంజూరు చేయడం, అవి 2 క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జు రంగపేటకు వాస్తవంగా బ్రిడ్జ్ నేను 2వ సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి లో లెవెల్ బ్రిడ్జ్ ఆనాడు ఫౌండేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. కొద్దిగా బాగా వర్షాలు వచ్చినప్పుడు ఒక రోజు కూడా ఇబ్బంది పడుతున్నారు. మొన్న భారీ వర్షాలకు లాస్ట్ చివరికి కొంత డ్యామేజ్ అయింది. దాన్ని రిపేర్ చేయడమా అప్పుడప్పుడు రిపేర్ చేసినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 13.5 కోట్ల రూపాయలు ఈ బ్రిడ్జికి మంజూరు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి మంజూరైన తర్వాత 24/3/10వ తారీఖు నాడు ఈ బ్రిడ్జికు 13.5 కోట్ల రూపాయలతోటి ఎమ్మెల్యే ఫౌండేషన్ అక్కడ శ్రీశ్రీ నగర్లో వేయడం జరిగింది. ఇక్కడ ఒకే కాడ 3 శిలాపలకం, ఇదొక శిలాపలకం. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా, దాదాపు 27 నెలల కింద నువ్వు దీనికి వేసినప్పుడు 2 వర్షకాలు పోయి ఇక్కడ ఈ ప్రాంత రంగపేట ఈ ప్రాంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ బ్రిడ్జ్ నువ్వు ఎందుకు మొదలు పెట్టలేదనేది నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను. ఆనాడు లో లెవెల్ బ్రిడ్జ్ హై లెవెల్ ఇంకో 1-2 మీటర్లు ఎత్తు పెంచితే చిన్న వర్షమైనా పెద్ద వర్షమైనా ఇబ్బంది లేకుంటుంటుంది. అది వాస్తవంగా ఆనాడు మేము అదే ఆ పద్ధతిలో పెట్టాం. కొల హైట్ లేపే పద్ధతిలో నువ్వు చేయలేకపోయావు. నీకు దురాలోచనతోటి
అది క్యాన్సిల్ చేసి ఒకసారి అర్థం చేసుకోండి. అది క్యాన్సిల్ చేసి లక్ష్మీ టాకీస్ నుండి రంగపేట మీదుగా అటు పాత మంచాల వరకు ఇటు క్వారీ రోడ్ వరకు 6 వరుసల రోడ్ అట. వినండియ్యా మంచాల ప్రజలారా, 6 వరుసల రోడ్ అట. బ్రిడ్జికి వ్యతిరేకంగా బ్రిడ్జ్ 100% కట్టవచ్చింది. అటు ఇటు బ్రహ్మాండంగా అక్కడంగా సిమెంట్ రోడ్ ఉంది, ఇక్కడ రంగపేట రంగ బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్. 20 మీటర్ రోడ్డు పాత మంచాల నుంచి అక్కడ రంగ పోయేది. అంటే 6 వరుసలు అంటే ఆలోచన ఆయన ఏ రకం పోతుంది చెప్పండి. మేము పెట్టిన శ్రీనివాస గార్డెన్ హైవే నుంచి శ్రీనివాస గార్డెన్ పెడితే మేము 12 మీటర్ పెడితే 1 మీటర్ తగ్గించాడు. అంటే రోజు వేలాది వెహికల్ పోయేదానికేమో తగ్గించి ఇక్కడికి ఎన్ని వెహికల్ వస్తాయి నేను చెప్పే అవసరం లేదు. మంచిగా ప్రజలు తెలుసు, రంగపేట ప్రజలు తెలుసు, రంగపేట అట్టలు కానీ రంగపేట ప్రజానికి కానీ ఎవరైనా రంగపేట వచ్చిపోయేది ఉపయోగపడుతుంది. నో డౌట్, చాలా అవసరం ఇది. అంటే దానికి తక్కువ చేసి ఇది 6 వరుసలట. నిన్న మనం చూసాం, ఏది జగిత్యాల, కొరుట్ల, మంచిర్యాల. నిన్ననే కేంద్ర ప్రభుత్వం అంతమంది ప్రతిపాదన నిన్న కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గం 4 వరుసల రోడ్, అది బైపాస్ రోడ్ మనకు ఏదైతే రాయపట్నం నుంచి మోదల నుంచి లక్ష్మీపేట, లక్ష్మీ నుంచి గొల్లపేట, సూరాలు నుంచి ములకాల నుంచి అప్పుడు ఇక్కడ బొక్కలోట గుడికాడికి పోతుంది. అది 4 వరుసల రోడ్డు. అంటే 100 టైర్ల లారీలు పోయేదేమో 4 వరుసలు, 2 టైర్లు 3 టైర్లు అట్లా 4 టైర్లు ఉండడానికేమో 6 వరుసలు. ఉద్దేశం ఏంటిది? కక్ష సాధింపు అవునా కదా చెప్పండి. ఇలా ఇది కక్ష సాధింపు అవునా కదా? దీనికేమో కొత్త ఇది పెట్టావు. ఉద్దేశం ఏంటి? ఆయన అంటాడు మంచితోటి వాళ్ళు పోతే నేను ఇక్కడ భూమి కొన్నా ఇల్లు కట్టుకుంటున్నా, ఆయన ఇల్లు అక్కన్నారు కదా లక్ష్మీ టాయిస్ కదా. ఆ నుంచి ఇక్కడ 6 వరుసలు. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి కదా, గొప్ప మనిషి కదా. 6 వరుసల రోడ్డు, ఆ ఇంటి కాంచి ఈ ఇంటికి 6 వరుసల రోడ్డు. అదే రంగపేటలో తాను తన బినామీ ఏదైతే గంజా బ్యాచ్ యజమాని ఇద్దరు కలిసి ఇక్కడ రంగపేటలో 24 ఎకరాల భూమి 40 కోట్ల పైబడి భూమికి బ్యాన్ పెట్టాడు. ఎవరయ్యా? ప్రేమ్ సాగర్ అండ్ బ్యాచ్ 24 ఎకరాలు. కాస్త వాళ్ళ ఏదో కాస్త డిస్ప్యూట్ ఉంటే దాన్ని టేకప్ చేసి 40 కోట్ల పైబడి నువ్వు బ్యాన్ పెట్టావు. ఈ డబ్బులను ఎక్కడ వచ్చినా నేను ప్రజలను అడుగుతున్నా దయచేసి. 40 కోట్ల భూమి నువ్వు ఉన్నవంటే ఎన్నికల ముందు నువ్వు అప్పులు అన్నావు, బ్యాంకుల అప్పులు. 40 కోట్ల భూమి కొన్నావంటే నువ్వు బినామీ ఎన్ని 100 కోట్లు సంపాదించడం అనేది ఇలా నేను ప్రజలకు తెలియపరుస్తున్నా. తాను భూమి కొన్నాడు, కొన్నదేదో అది బయట పడుతుంది, కొన్నది బయట పడుతుంది. ఇక్కడ విలాసవంతమైన భవనం కట్టుకుంటాడట. అంటే నాది కూడా భూమి పోతుంది. అంటే ఆ ఇంటి కాంచి ఈ ఇంటి కాడ అంటే రాజులు మహారాజులు ఉంటారు కదా, రాజులు మహారాజులు నేరుగా బాగా 1-2 ఉండాలి, పెద్ద రోడ్డు, ఇక్కడ బ్రిడ్జిలు పెద్ద వెడల్పు. ఇదా అండి? పాపను ఓటేశారు, వేరే రకంగా వేయలేదు. నీకు పాపను ఓటేస్తే సర్వనాశనం చేస్తున్నావు. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు, మొన్న ఒక కాలం చెప్పావు, మళ్ళా నేనే ఎమ్మెల్యే అన్నావు. అది పగటి కాలంలో మహారాజుల అసలు చూసిన మొన్న జరిగిన ఎన్నికలు మంచి మనుషులు అడ్రస్ కొట్టుకోబోతున్నారు, ముఖ్యమంత్రులు చేసిన ఓడిపోతున్నారు. నీదో లెక్క నాకు చెప్పండి. నాకు నీకు వెళ్తా అంటే మేము ఎప్పుడు చెప్పుకోలేదు. నీ పనితీరు బట్టి ఇంకా నీకు ఓట్లేస్తారా? మీ పనితీరు బట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? ఇది కనబడతలేదా? వీళ్ళందరూ భూములు పాపం ఇంత పెద్దగా రోడ్డు చేసిన తర్వాత దాదాపు 11 పిల్లలను పెట్టింది. ఈ పక్క క్లోజ్ చేస్తాడు. వీళ్ళందరూ ఎడిపోవాలండి. ఇది అక్కడ డౌన్ అవుతుంది, అక్కడ రంగపేట వరకు. వీళ్ళందరూ ఎక్కడ పోవాలి? ఎంత నష్టం చెప్పండి. దీనికి బైపాస్ మళ్ళీ చేయాలంటే వీళ్ళ భూములు ఇవ్వాలంట. పట్ట భూములు ఇస్తారా అండి? పట్ట భూములు ఇవ్వాలి. 15-20 గజం ఉంది ఇక్కడ. నీకేమైతుంది? పుక్కడికి డబ్బులు వస్తాయి, సెటిల్మెంట్ చేసి 100 కోట్లు సంపాదించినావు, నీకేం ఫరకపడదు. కానీ కష్టించి పని చేసి చెమటొచ్చి సంపాదించిన భూముల్ని ఈ భూములు ఇవ్వాలంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి. ఎవరో నీ బైనంపాలతోటి స్టేట్మెంట్ మన ప్రెస్ మీట్ పెట్టడం కాదు. 6 వరుసలు దేనికోసమని నేను డిమాండ్ చేస్తున్నా. ఇలా తక్షణం ఇలా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇలా ప్రేమ సార్ చెప్పినట్టు ప్రభుత్వం వింటే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా రేపు పాతాళ లోకం దొక్కుతారు.
ఇలా తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఇలా మంచాల ప్రజలు గడ్డ మీద తొక్కుతారు, ఇలా పాతాలకు దొక్కుతారు. ఇంకా మీరు చేసే పనులు 6 వరుసలు ఏంటిదండి, చూస్తే నవ్వుతారు. బ్రిడ్జ్ వెడల్పు అది కాదు, దానికి దీనికి ఏమైనా పొంతనున్నా చెప్పండి. ఆ బ్రిడ్జి కాంచేసి ఇక్కడ పెట్టిన పొంతను ఉన్నదా? ఆల్రెడీ మేము కంప్లీట్ మేమే చేసినాం కదా రోడ్లు. సిమెంట్ రోడ్ లేకుండా చెప్పండి, పాత మంచి కోరడానికి సిమెంట్ రోడ్ లేదా? లక్ష్మీ టాక్స్ బ్రహ్మంగా డివైడ్, ఇంకా లక్ష్మీ టాక్స్ కాంచి రోడ్డు వెలుపు చేస్తాడ, లక్ష్మీ టాక్స్ కాంచి ఇక్కడ దాకా రోడ్డు వెలుపు చేస్తాడ. అంటే నేను చెప్పినా కదా, అవతల ఇల్లు ఇక్కడ ఇల్లు కట్టబోతున్నాడు. ఓ పెద్ద ఎన్ని ఎకరాలు తీసుకుంటారు, పెద్ద భవనం, అట్టాసం ఉంటుంది. ఆయన అట్టాసం వేరే ఉంటుంది కదా, ఏనా చెమటాసి కట్టిన డబ్బు కాదు కదా. అన్యాయంగా అక్రమంగా దోసుకున్న డబ్బుతో బోర్డు కొంటాడు, బంగ్లా కడతాడు, ఓ బెంచ్ కారు కూడా కొంటాడు. ఆయనకి ఇబ్బంది లేదు కదా. నేను ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇలా ఈ ప్రజల తరపున ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుంది. నువ్వు తక్షణమే ఆనాడు నువ్వు పౌండ్ చేసిన బ్రిడ్జు, అదే బ్రిడ్జ్ నువ్వు కట్టాలి. అవసరమైతే ఎత్తు కట్టు. ఎప్పుడో నువ్వు మొదలుపెట్టి 27 నెలలు అయింది. ఇది నీ శాత కానితనానికి నిదర్శనం కాదా? కాదా? ఓసారి ఏమన్నాడు, అది చెప్పదు కానీ నీళ్ళు లేదా నేను గెలిచిన 2 నెలలకు నీళ్ళు ఇచ్చినాడు, 2 నెలలకే 2 రోజులుగా నీళ్ళు ఇచ్చినాడు. మరి నువ్వు ఫౌండేషన్ నీళ్ళు కూడా వేసినావు అక్కడనే సాయికుంట్ల, అది కూడా ఇదే డేటు. అది 22 నెలలు అవుతుంది, ఇంకా దానికి గతిలేదు. నేను ఆనాడు 102 కోట్ల రూపాయల అమృత్ కింద 102 కోట్ల అమృత్ కింద దాదాపు 2.5 నెలలు కంప్లీట్ చేసి మేము ఉన్నప్పుడే రంగపేట ఓపెన్ చేసినాం. మేము ఓడిపోయిన తెల్లారు మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేశారు. ఇప్పటికి 22 నెలలు అయితే దాన్ని గతిలేదు. ఇంకా ఈ పిల్లల మీద ఉన్నది. అప్పుడేమో జోరుగా మాట్లాడిండు, 2 రోజులనే కంప్లీట్ చేసినారు. గదే నేను చూడు నా పనితనం. మరి 27 నుంచి నీ పనితనం ఏమైంది? 27 నుంచి నీ పనితనం ఏమైంది? బ్రిడ్జ్ ఎందుకు మొదలుపెట్టలేదు? ఇప్పటికి అయిపోతుండగా, రంగపేట లాభం జరుగుతుండగా, పేదల లాభం జరుగుతుండే కదా, మన ట్రైబల్కు ఎస్సీలకు ఎస్టీలకు లాభం జరుగుతుండే కదా. ఇది ప్రజాధనాన్ని ఏదైతే మంచిర్యాల టు అంతరాం బ్రిడ్జ్ అనేది, అది 3 జిల్లాల ప్రజానికం 100% కోరుకున్నది. నువ్వు ఎప్పుడైతే క్యాన్సిల్ చేసినావో ఇక నీ డౌన్ఫాల్. ఏదో మొన్న ఎన్నికల్లో బెదిరించో అది చేసో, బెదిరించి తర్వాత ఈ ట్రాక్టర్లు పెట్టి కూల కొడుతుంటే ఓట్లేసి అదే గొప్పతనం అనుకోకు. నువ్వు అది గొప్పతనం అనుకోకు. రేపు ఇస్తారు 28లో ప్రజలు తీర్పిస్తారు. ఇదే చెప్పు, నువ్వు 6 వరుసలు ఖచ్చితంగా చేసినా చెప్పు. మరి ఈ రోడ్డు కొత్తగా ఇచ్చిన రోడ్డు 4 వరుసలు ఎందుకయ్యా? శ్రీనివాస గార్డెన్ ఐపీ నుంచి శ్రీనివాస గార్డెన్ 1000 బండ్లు పోతే దానికి ఎంత తక్కువ చేసినావు? అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా, ఎందుకు తక్కువ చేసినావు? 35 కోట్లు పెడితే ఇప్పుడు రోడ్ ఎంత చేసింది తెలుసా? 6-7 కోట్లనయ్యా. నేను 35 కోట్లు పెట్టినా, 6-7 కోట్ల రోడ్డు, ఇంకా 6-7 కోట్ల బ్రిడ్జెస్. అంటే 35 కోట్ల నుంచి 10-12 చేసి ఇంకా 23 కోట్లు బంద్ పెట్టి ఇది చేసిండు. అంటే అది అవసరం లేదు, అది దివాకరావు చేసిండు, దానికి పేరు రావు. ఇది ఆయన మార్క్. ఇది ఆయన మార్క్. ఆయనకు మార్క్ ఉండాలట. ఓ చాలా గొప్ప మనిషి, నాకు ఒక మార్క్ ఉండాలి, నేను 108 చేస్తాడట. ఎందుకయ్యా 108? ఎందుకు? ఎన్ని బండ్లు పోతులో ఇలా మంచిగా సర్వనాశనం చేసినాం, లక్ష్మణ సర్వనాశనం చేసినాం. నేను అందరు దుమ్మెత్తి పోతున్నారు. ఎంతమంది ఎన్ని తింటా నీకు తెలియదు. నువ్వు గొప్ప అనుకో, నువ్వు ఇంటుంటాను నేను నీ ముందర వాళ్ళని చెప్పు. ఇక అనకముందే నువ్వు కేసు పెట్టబడుతుంది, అనముందే కేసు పెట్టబడితే, జైల్లో పెట్టబడితే, అవసరమైతే గ్యాంగ్ తోటి నువ్వు కొట్టేవాడివి. ఇక నీకు వాళ్ళు మాట్లాడతారా? ఎప్పుడు మాట్లాడతారు? ప్రజల ఓటు అనేది దాని ముందర ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ప్రజాస్వామ్యాన్ని ఎవరు ఆపలేరు. నువ్వు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని వందల కోట్లు పెట్టినా ప్రజలు తీర్పిస్తారు. చివరిగా ఈ ప్రాంతం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. నువ్వు బ్రిడ్జి కట్టుడు, పాత పద్ధతి కట్టాలి, కొత్త పద్ధతి కట్టే అవసరం లేదు. ఎత్తు పెట్టండి. ఆనాడు 13.5 కోట్లు అవసరం, ఇంకో 4-5 కోట్లు ఖర్చు పెట్టండి. ఈ భూములు ఎవరి భూములు నష్టపోద్దు. బైపాస్ అనకుండా అక్కడ బ్రిడ్జి స్టార్ట్ అయితే జస్ట్ ఇక్కడనే డౌన్ కావాలి, అంతే. ఇక్కడనే డౌన్ కావాలి, అందూరం పోవద్దు. రంగపేట డౌన్ అయితే వీళ్ళందరికీ మళ్ళీ అందరూ తిరిగి రావాలి. అది తప్పు. మరొకసారి చెప్తున్నా, ఇది మార్చుకో. బేసేజాలు అవసరం లేదు, ఎమ్మెల్యేగా బేసేజాలు అవసరం లేదు. బేసేజాలు వేయని వాళ్ళు, నేనన్న వాళ్ళు ఎవరు కూడా పాతాలు కానీ వేయరు, ఎవరు కూడా మళ్ళీ గెలలేదు. నేను అహంకారం, నేను చెప్పింది వేదం, నేను చెప్పిన కుందేటికి 3 కాళ్ళంటే ప్రజలు తీర్పిస్తారు. అయినా ప్రజల తీర్పు 20 చూద్దాం, కానీ ఇది ప్రజలకు నష్టం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు భూములు పోతున్నాయి, ఈ ప్రాంత ప్రజలు కొనుక్కున్న ప్లాట్లు పోతున్నాయి. వాళ్ళందరినీ వాళ్ళ కంట నీరు ఏమైతే నేను చెప్పే అవసరం లేదు నా నోటి నుంచి. వాళ్ళ కంట నీరు మనకు మంచి జరుగుతుందా? మేము కూడా 20 ఏళ్ళు రాజకీయం చేశాం, ప్రజాపతిగా ఉన్నాం. మా వల్ల ఎవరు కంట నీరు పెట్టుకోలేదు. నీ వల్ల నువ్వు గెలిచినప్పటి నుంచి అందరు కంట నీరు పెట్టుకుంటున్నావు. నువ్వు గెలిచినప్పటి నుంచి ప్రజలు కంట నీరు పెట్టుకుంటున్నారు. ఆ కంట నీరే అది భగవంతుడు చూస్తాడు. నేను చెప్పాను, నా నోటి నుంచి చెప్పాను.
అందుకే మరొకసారి డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఇది ఆఫ్ చేసి ఈ ప్రాంతం ఇబ్బంది కాకుండా ఇక్కడనే బ్రిడ్జ్ డౌన్ కావాలంతే. జస్ట్ 1-2 మీటర్స్ హైట్ పెంచాలి, లో లెవెల్ పెంచండి, అది సరైన మార్గం. ఇది ప్రజల తరపున డిమాండ్.